హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ శ్రీకన్య యూట్యూబ్ ఛానల్. ఈరోజు మార్నింగ్ అయితే బయట గడప ముందల కడిగేసి ముగ్గు అయితే వేసేసాను. మార్నింగ్ అయితే అలా ముగ్గుతో స్టార్ట్ అయిపోయింది. ఇంకా మార్నింగ్ టిఫిన్కి అయితే పులిహోర అయితే చేస్తున్నాను. రాత్రి అన్నం కొంచెం మిగిలింది, తినలేదు. సో రాత్రి అన్నంతో పులిహోర అయితే చేశాను. అలాగే నిన్న చేసిన శనగపప్పు బొబ్బర్లతో పిండి అయితే చేశాను, వడలు. అది కొంచెం పిండి అయితే ఫ్రిడ్జ్లో పెట్టాను. సో ఇంకా పులిహోర చేసేసిన తర్వాత వడల కోసం ఆయిల్ అయితే స్టవ్ పైన పెట్టేశాను. ఆ గ్యాప్లో అయితే ఇంకా అంట్లు అయితే కడిగేసాను. ఆయిల్ హీట్ అయ్యే వరకు అంట్లు కడిగేద్దామని అంట్లు ఇంకా షింక్ అయితే నీట్గా క్లీన్ చేసుకొని వడలు అయితే వేసేసుకున్నాను. అలాగే పక్కన స్టవ్ పైన అయితే నీళ్ళు అయితే పెట్టుకున్నాను, వేడి నీళ్ళు స్నానం కోసం. ఇగో చూసారు కదా, వడలు కూడా అయిపోయినాయి. శనగపప్పు బొబ్బర్లతో చేసిన వడలు. ఇంకా అవి అయిపోయిన తర్వాత కుందులు కూడా కడిగేసుకున్నాను. వేడి నీళ్ళు అయితే కాగుతున్నాయి. ఇంకా పిల్లలు నిద్ర అయితే లేవలేదు. వాళ్ళు లేచేలోపు స్నానం అయితే చేసి రావాలి. ఇంకా స్నానం చేసి వచ్చాక పూజ చేసే ముందర అయితే పసుపు నీళ్ళు అయితే చల్లుతాను ఇల్లంతా. ఎంత నీట్గా ఉన్నా కానీ మనం పసుపు నీళ్ళు అయినా గోపు పంచకమైనా ఇంట్లో చల్లుకోవాలి వ్రతాలు అలా చేసేటప్పుడు. ఇంకా నార్మల్ ఇంట్లో డైలీ పూజనే కాబట్టి పసుపు నీళ్ళు అయితే చల్లుకొని పూజ అయితే చేశాను. చేసుకున్న తర్వాత ప్రసాదం పెట్టే ముందర ఇలా గోవిందనామాలు అయితే చదువుకుంటాను. చదువుకున్న తర్వాత హారతి అయితే ఇచ్చేసాను. పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. గోవిందనామాలు అయితే తప్పకుండా చదువుతాను, టైం ఉంటే, పిల్లలు లేవకపోతే. ఎందుకంటే పిల్లలు లేచి విసిగిస్తూ ఉంటారు కదా, చదవలేను మనస్ఫూర్తిగా. సో ఈరోజు అయితే పిల్లలు లేట్గా లేచారు కాబట్టి ప్రశాంతంగా గోవిందనామాలు అయితే చదువుకున్నాను. ఇంకా పూజ అయితే చేసుకున్న తర్వాత ఇలా అయ్యగారిది అయితే చదివాను కదా గోవిందనామాలు. ఇంకా అమ్మవారిది కూడా అష్టోత్తరం చదువుదామని చెప్పి బుక్ అయితే ఓపెన్ చేసి లక్ష్మీ అష్టోత్తరం చదివాను. అలాగే లలిత అష్టోత్తర శతనామం వల్ల అయితే చదువుకున్నాను. మార్నింగ్ పూజ చేసుకోవాలి, ఫ్లవర్స్ తీసుకురమ్మని చెప్తే పూజ అయిపోయాక ఫ్లవర్స్ ఫ్రూట్స్ అయితే తీసుకొని వచ్చాడు మా ఆయన. ఇంకా పూజ అయిపోయింది కాబట్టి ఇంకా అష్టోత్తరం కూడా చదివేశాను కదా. కూర్చొని ప్రశాంతంగా ఇంకా టిఫిన్ అయితే చేస్తున్నాను కూర్చొని. పులిహోర 2 వడలు అయితే వేసుకొని తిన్నాను. చాలా బాగుంది టిఫిన్. ఈ గ్యాప్లో అయితే బయట నైటీస్ అని వచ్చాయి బండి పైన. సో ఇంకా 2 నైటీలు అయితే తీసుకున్నాను. నైటీస్ ఎంత కాస్ట్ పడ్డాయో గెస్ట్ చేసి చెప్పండి మీరే. లాస్ట్లో చెప్తాను ఎంత అయినాయి అని కాస్ట్. ముందు క్వాలిటీ అయితే చూపిస్తాను ఎలా ఉన్నాయని చెప్పి. 2 నైటీస్ అయితే తీసుకున్నాను. ఎల్లో అయితే మనకు చూడంగానే నచ్చుతుంది కదా, సో ఎల్లో కలర్ అయితే తీసుకున్నాను. కొంచెం ఎల్లో ఆరెంజ్ కలర్ మిక్స్ అయితే ఉంది ఇది. ఇంకా సైడ్ కలర్ బ్రౌన్ అండ్ వైట్ కలర్లో అయితే ఉంది. చూడంగానే నచ్చింది, తీసుకున్నాను. కాటన్ నైటీసే, డబల్ స్టిచ్చింగ్ ఇంకా ఆల్టరేషన్ అయితే చేయించుకోవాలి నైటీస్. చాలా బాగుంది కలరు. బయట షాప్లో ఎంత కాస్ట్ అంటే అంత కాస్ట్ పెట్టి తీసుకుంటాం, కానీ బయట బండి పైన అయితే బేరేలా ఆడతాము. అదేంటో అర్థమే కాదు అసలుకి. ఇంకా తక్కువకి మరి 100 రూపీస్ 150 రూపీస్ కంటే వాళ్ళకి ఏమొస్తుంది, తిరిగి అమ్ముకునే వాళ్ళకి ఇంకా తక్కువకి ఏమంటారు బయట అడిగే వాళ్ళు. షాప్లో 300 కంటే తగ్గియరు నైటీస్. ఇంక ఈ 2 నైటీస్ అయితే తీసుకున్నాను. ఒకటైతే కలర్ది తీసుకున్నాను, ఇంకొకటైతే ఇలా బ్లాక్ షేడ్లో తీసుకున్నాను. ఇవైతే మరకలు కాకుండా కొంచెం ఆగుతాయి కదా, పిల్లలు ఉన్నారు కాబట్టి. ఆ 2 నైటీస్ అయితే 200 పెట్టి అయితే తీసుకున్నాను. అవి ఎక్కువ కాస్టో తక్కువ కాస్టో కమెంట్ చేసి చెప్పండి, నేను తీసుకోవడము నష్టమా లాభమా అని. బయట వచ్చినాయి. ఇంకా లంచ్ టైం కూడా అయిపోయింది కదా, అప్పుడే వేడివేడిగా అన్నం అయితే వండేసాను. అన్నం వండేసి చింతకాయ పచ్చడి అయితే చేశాను. ఇంకా వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని అయితే తిన్నాను. వేడివేడి అన్నంలో అలా చింతకాయ పచ్చడి వేసుకొని కలుపుకొని తింటుంటే నోరు ఊరుతుంది కదా మీకు కూడా. చాలా టేస్టీగా ఉంది చింతకాయ పచ్చడి. ఇన్ని రోజులు ఏవో ఒక కర్రీస్ చేసుకొని తిని నాలుక చచ్చిపడిపోయింది. ఈ చింతకాయ పచ్చడి తినంగానే ఎక్కలేని రుచులన్నీ బయటకు వచ్చేసాయి, చచ్చిపోయిన రుచులన్నీ నాలుక పైకి. చాలా టేస్టీగా ఉంది, పుల్లగా భలే ఉంది చింతకాయ పచ్చడి. ఇది మా నాయనమ్మ పెట్టించింది చింతకాయ పచ్చడి. ఈ న్యూ ఇయర్ స్టార్ట్ అయినప్పుడు అయితే పెట్టించింది. అయిపోవచ్చింది, కొంచెమే ఉంది ఇంకా చింతకాయ పచ్చడి. మళ్ళీ రేపు ఉగాదికి అప్పుడు చింతకాయ పచ్చడి తెచ్చుకోవాలి ఊరికి వెళ్ళి. నిల్వ చేసుకొని పెట్టుకుంటాం అన్నమాట చింతకాయ పచ్చడి. ఎప్పుడు ఇంట్లో స్టాక్ ఉంటుంది. ఎప్పుడైనా వెజిటేబుల్స్ అలా లేనప్పుడు చింతకాయ పచ్చడి చేసుకొని తింటారు. అప్పుడు కాలంలో అదే కదా, ఎప్పుడు చింతకాయ పచ్చళ్ళు గోంగూర పచ్చళ్ళు అవే కదా చేసుకొని తినేది ఇంట్లో. చింతకాయ పచ్చడి అయితే నిల్వ ఉంటుంది, ఎందుకంటే అది లక్ష్మీదేవిగా మనం భావిస్తాం కదా చింతకాయ పచ్చడి. చాలా టేస్టీగా ఉంది. అప్పుడే వీడియో అయిపోయింది అనుకుంటున్నారా? వీడియో తీయడం అయితే అయిపోయింది, కానీ నా పని అయితే అయిపోలేదు. ఎందుకంటే పిల్లలు ఉన్నారు కదా, ఇంకా నేను తినేసాను. ఇంకా వాళ్ళెంటో పడాలి తిను అని. ఒక్కొక్కరికి గంట సేపు పడుతుంది మినిమము. ఇంకా నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్